నమస్తే, మీ పేరు? నా పేరు చాంద్ పాషా అండి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే మనకు ఫామ్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ సారే మనకు సీఎం అవుతారు. ఎందువల్ల అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత 60 సంవత్సరాల నుండి ఎవరు చేయలేని అభివృద్ధి 9 సంవత్సరాలలో ఈయన చేసి చూపెట్టిండు. కాబట్టి 100% ఆయనే వస్తాడు. ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయి? అసలు ఎలాంటి అభివృద్ధి చెందిందన్న తెలంగాణ? మన తెలంగాణలో ఫస్ట్ మనం తెలంగాణ రాకముందు మన వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే ఎక్కడ చూసినా బీడు భూములు ఉండేది. కాళేశ్వరం కట్టిన తర్వాత కోటి మాగాణల తెలంగాణ అయింది. ఇప్పుడు దేశంలోనే మనం నెంబర్ 1 ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 ఉన్నాం. కాబట్టి మన తెలంగాణ ఆ విధంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతకడానికి తిండి కావాలి. ఒకప్పుడు తిండి ఉండేది కాదు. ఇప్పుడు మనం బియ్యం పండించుకొని మనకు తిండి దొరికి మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇది ఇంకోటి, మనకు అసలు తెలంగాణలో రాకముందు కరెంటు కోతలు బాగుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంటు అందుబాటులో ఉంటుంది. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఘనతే. ఇది అందరికీ తెలవాలి కూడా, అందరికీ సాక్ష్యంగా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. ఓకేనా, మన ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? మన ఇల్లందులో 100% బీఆర్ఎస్ఏ బోని కొట్టే అవకాశం ఉన్నది. దీనికి తిరుగులేదు. వారికి వేరే గత ఎమ్మెల్యే గారు అంటే గతంలో పనిచేసిన నాయకులు కేవలం సీటు కోసమే, ఎవరు సీట్ ఇస్తే వాళ్ళకెళ్ళే పార్టీలు మారి సీట్ల కోసం పనిచేసారు. కాబట్టి ఇప్పుడు అతనిని చూసి వేస్తే మళ్ళీ అతనికి మనం ఓటేసిన తర్వాత ఒకవేళ పైన కాంగ్రెస్ వస్తుందో బీఆర్ఎస్ వస్తుందో, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుండి పోటీ చేస్తాడు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఏమవుతుంది, నాకు డబ్బులు వస్తాయి అనే సీట్లు మారే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి వేసి మన ఓటును వృధా చేసుకునే బదులు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పనిచేసిన హరిప్రియ గారికి ఓటేసి మనము అతను గెలిపించుకోవచ్చు. మన ఇల్లందు ఇంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే సాక్ష్యాలతో కనబడుతుంది. మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి వాటి అభివృద్ధిని చూసే జనాలు ఆమెకు ఓటు వేస్తారని నమ్మకం నాకుంది. ఓకేనా, ఫైనల్ గా మీ దృష్టిలో ఈసారి తెలంగాణ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? 100% కేసీఆర్ అవుతారని. ఓకేనా, థ్యాంక్ యూ. లేదు. మీ పేరు? కృష్ణయ్య. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 199 టీఆర్ఎస్. ఎందువల్ల అంటే కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేసిండు కాబట్టి గుడ్డోళ్ళకి ముసలోళ్ళకి ఇలా మాట అనుకుంటారు. ఎందుకు అయ్యారంటే కేసీఆర్ పెట్టే తిండి అలా ఉంది. ముసలోళ్ళు భయపడతలేరు, కుంటోళ్ళు భయపడతలేరు, గుడ్డోళ్ళు భయపడతలేరు. పింఛన్ వస్తుంది బరాబరి, నెల నెల బియ్యం వస్తున్నాయి బరాబరి. ఈసారి గెలిస్తే సన్న బియ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వాడు సన్న బియ్యం ఇచ్చినా ఏ బియ్యం ఇచ్చినా కేసీఆర్ అంటే ముసలోళ్ళకి అభిమానం బాగుంది. సరే ఎవరికి ఏదన్నా ముసలోళ్ళకి బాగుంది, కేసీఆర్ మీద బాగా అభిమానం ఉంది పల్లెటూరు జనానికి కూడా. కొంతమంది రైతులు ఏంటంటే మాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అంటారు. కానీ ఇద్దరు డ్యూటీ చేస్తే కరెంటు లేక నాన్న ఏడ్చినాం. ఇలా కరెంటు బరాబరి ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ఇప్పటి వరకు కిరోసిన్ పోయింది. ఎప్పుడన్నా అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారింది కదా. బీఆర్ఎస్ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. సెకండ్ ర్యాంక్ లో ఉంటది కాంగ్రెస్. ఇది ఆడబోతుందో తెలియదు. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? బోడా మంగిలాల్. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నాం? కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకన్నట్టు? ఎందుకంటే గతంలో కూడా పేదలకు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రైతులకు సరైన సమయంలో సబ్సిడీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైనా ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉండాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఓకే అన్న, మన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూసినాం పాలన, ఎలా అనిపించింది అన్న మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ కార్యకర్తలు బాగుపడ్డాయి తప్ప పేద ప్రజలకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈసారి ఎలా ఉండబోతుంది అన్న 2023 ఎలక్షన్స్? 2023 వన్ సైడ్ ఉంటుంది. మ్యాక్సిమం 70 సీట్లు కాంగ్రెస్ కొడుతుంది, 70 నుంచి 80. పబ్లిక్ కూడా అంత చాలా ప్రభుత్వంని కూడా చేంజ్ చేయాలని పబ్లిక్లోనే వచ్చింది. అది నాయకుల్లో కాదు, పబ్లిక్లోనే ఆ వేరియేషన్ వచ్చింది. సో ఇక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న? 100% వస్తాయి.
అవును. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 500 రూపాయలకే గ్యాస్ అన్నది, వాళ్ళకి చూసి కేసీఆర్ 400కే అన్నాడు. మరి 10 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు కదా, 400 ఆయన ఇవ్వచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ అబద్ధం ఎవరు చెప్తున్నారు, నిజం ఎవరు చెప్తున్నారు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఓకే అన్న, ఫైనల్గా మనకి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న? కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు సీమన్ లక్ష్మీనారాయణ. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మన కాడ? ఏ గవర్నమెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 2014 నుంచి ఎన్నికైనప్పుడు మరి కేసీఆర్ గారు ఎన్నో అటువంటి పథకాలు పెట్టి పేద రైతాంగానికి ఒక మంచి పథకాలు పెట్టి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మంచినీళ్ళ సౌకర్యాలు కానీ, ఇంటింటికి నల్లబెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చి వాళ్ళకు బోర్ల కాంచి శాంక్షన్ చేసి ఇవ్వాలా, ప్రతి పల్లె గ్రామం ప్రతి పంచాయతీ కూడా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఏది మన సీసీ రోడ్లు ప్రతి పల్లె గ్రామం చూడండి సీసీ రోడ్లు వచ్చేసి. ఇక మనకు కాకపోతే ఏమన్నా కొద్ది గొప్ప ఒక మోరీలు కానీ బ్రిడ్జీలు కానీ ఈ మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఆగినాయి. కాకపోతే ముఖ్యమంత్రి గారు చేయబోయేది ఒకటి, ఇక్కడ సందేహం ఏంటంటే జనాల సందేహము, చదువుకున్న కుర్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాల పరిస్థితి ఆయన మాట్లాడితే లేదు. అదొక్కటే ఆయన మీద సందేహం తప్ప కానీ వచ్చేది కేసీఆరే, గెలిచేది కేసీఆరే. ప్రజలకి ఆయన ఉన్నప్పుడే న్యాయం జరుగుద్ది, ఎవరు చేసినది అయ్యేది కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీలు ముఖ్యమంత్రిగా చేసినాయి, అన్ని పార్టీలు చేశాయి, కానీ ఎవరింత ఘనయుజం సాధించినోడు లేడు, పేదవాళ్ళని పట్టించుకున్నోడు లేడు. ఇవాళ పేదవాడు అడగకుండా ఇన్ని పథకాలు పెట్టాడు. ఇప్పుడు నేను చెప్పినవి చూడు, అవన్నీ కూడా ఒక మేనిఫెస్టోలో చెప్పినోడు కాదు. ఆయన దృష్టితోటి గ్రామ పేద రైతాంగానికి మేలు చేయాలి, వాళ్ళ కరువుని తీర్చేయాలి, ఒక పేరంటే రావాలనే ఉద్దేశంతో అలా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చినోడే కేసీఆర్ గారు. అంతగా మించి నియోజకవర్గంలో ఈసారి హరిప్రియ గారు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా గెలుస్తుంది, 100% గెలవాలి. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్కని కంటింది కాబట్టి. ఒక రైతు దగ్గర న్యాయం పద్ధతి ఏమంటారు పెద్దలు, ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో వస్తే ఖచ్చితంగా కేసీ ఇక్కడ ఇల్లందు నియోజకవర్గం బంపర గెలుస్తుంది. అన్యాయానికి పోతే మనం చెప్పేది ఏమి లేదు, ఒక న్యాయంగా పోతే ధర్మాన్ని కాపాడాలంటే ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గం ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఘన మెజార్టీతో గెలవాలి, అది నా నమ్మకం. ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరన్న? దేవ గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న? కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవుతుంది. ఎందుకన్నా? ఎందుకనంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం కాబట్టి చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు అది వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్కి గెలిపియాలని చెప్పేసి అనుకుంటున్నాను. గతంలో ఎలా ఉందన్న పరిపాలన? మరి గతంలో పరిపాలన వేరే విధంగా ఉండి ఇప్పుడు పరిపాలన వేరే విధంగా ఉంది. ఇప్పుడు పరిపాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ గారిది ఏమేమి అందినాయండి మీకు సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు ఏమేమి అందినాయి అంటే ఇక రైతు బంధు అలాంటివి ఏమైనా వచ్చినాయి? అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అన్నీ ఇస్తున్నారు. ప్లస్ ఒకటే ఏందని అంటే ఇన్ని రోజుల నుండి 10 సంవత్సరాలు ఆయన చేసిండు కదా, ఒకసారి తెలంగాణ ఇచ్చింది కదా, అందువల్ల ఇవ్వదలుచుకున్నాం. ఈసారి సోనియా గాంధీకి ఓటేదలుచుకున్నాం. ఓకే అన్న, బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ ఇక్కడ ఎక్కడ లేదు, ఈ ఏరియాలో లేదు. అంటే పైన ఏమన్నా ఒక ఫామ్ చేసే అవకాశం ఉందా స్టేట్లో? స్టేట్లో తెలియదు ఇక మనకు. అంతే. మీకైతే కాంగ్రెస్ మాకైతే కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.